ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాపాలన దరఖాస్తులు అమ్మే వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు రేవంత్ రెడ్డి. అవసరమైన దరఖాస్తులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతు భరోసా, పెన్షన్లపై అపోహలు వద్దని చెప్పారు. కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారే దరఖాస్తు చేసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, ప్రజాపాలన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు మూడో రోజు. అయితే గడిచిన 2 రోజులు, మొదటి రోజు రెండో రోజు కొన్ని రకాల అనుమానాలు, అపోహలకు కారణమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రజాపాలనలో 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తు పత్రాలు అన్నవి కొరత కనిపించింది. చాలా చోట్ల బ్లాక్లో జిరాక్స్ సెంటర్లో వాటిని జిరాక్స్ తీసుకొని అప్లై చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నింటి పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితమే అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్నది బయట నుంచి కొనడానికి వీల్లేదు, వీటిని కట్టడి చేయాలని చెప్పడంతో పాటు ప్రతి గ్రామానికి ప్రజాపాలన కార్యక్రమానికంటే ముందుగానే దరఖాస్తు పత్రాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచేలా చూడాలని చెప్పి ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇక్కడ ఏదైతే రైతు బంధు, అదేవిధంగా రైతు పింఛన్లు, ఈ 2 ఎగ్జిస్టెన్స్ పథకాలు ఉన్నాయి, కొనసాగుతున్నాయి. వాటికి వస్తున్న వాళ్ళు దాన్ని అప్లై చేయాల్సిన అవసరం లేదన్న దానిపై కూడా కొంత స్పష్టత ఇచ్చారని చెప్పుకోవచ్చు. మొదటగా అయితే రైతు బంధు పైన చాలామంది ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, 2 రోజులు కూడా రైతు బంధు వస్తున్న వాళ్ళు కూడా కొంతమంది రైతు బంధుకు మళ్ళీ 6 గ్యారంటీల పథకంలో రైతు బంధును టిక్ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇది కొంత కమ్యూనికేషన్ గ్యాప్గా కనిపిస్తుంది. అక్కడికి వచ్చిన ప్రజలకు అక్కడ ఉన్న అంగన్వాడీ వర్కర్స్ అనుకోండి, ఆశా వర్కర్స్ అనుకోండి, రెవెన్యూకి సంబంధించిన అధికారులను కూడా కొంత స్పష్టత ఇవ్వని లోపం కారణంగానే ప్రజలు వాటిని కూడా టిక్ చేసుకున్నారు. దీంట్లో ఎక్కడ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ప్రస్తుతం రైతు బంధు, అదేవిధంగా పింఛన్లు కొనసాగుతుందో వారు దీంట్లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ 2 పథకాలు ఎవరికైతే రావాల్సి ఉందో, ఎవరైతే కొత్తగా కోరుకుంటున్నారో వారికి మాత్రమే దీంట్లో ఆ అంశాలను టిక్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇదే అంశాన్ని ప్రజలకు చేరవేయాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. దాంతోపాటు ఎక్కడ కూడా జిరాక్స్ సెంటర్లో బయట ఎవరైతే అమ్మకాలు జరుపుతారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ అప్లికేషన్ పత్రాల్లో కూడా ఎక్కడ జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుంది. దాని తర్వాత కూడా ఎవరైతే ఇవ్వలేని ఈ 6 రోజుల పాటు ఈ 6వ తేదీ లోపు ఎవరైతే ఇవ్వలేకపోయారో వారికి కూడా తర్వాత మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా గ్రామ పంచాయతీల్లోని కార్యదర్శులకు ఇవ్వచ్చు అని చెప్పి కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం అంటాలకే జనంలో ఒక రకమైన ఆందోళన ఉంది. కేవలం 28వ తేదీ నుంచి జనవరి 6 వరకే ఉంటుందన్న ఆందోళన ఉంది. ఈ లోపు మేము ఎవరైతే అప్లై చేసుకోలేకపోతాం, వారికి అందదన్న ఆలోచన ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, మాధ్యమాల ద్వారా తీసుకెళ్లాలని చెప్పి అధికారులకు సీరియస్గా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే 6 లోపు ఈ ప్రజాపాలన కార్యక్రమం ఉంటుంది, దాని తర్వాత కూడా గ్రామ పంచాయతీల్లో కన్సర్న్ విలేజ్ సెక్రటరీలకు అందజేయవచ్చు అని చెప్పి కూడా చెప్పడంతో పాటు ముఖ్యంగా దరఖాస్తు ఫారంలో కొంత ఆందోళన కలిగించే అంశాలు మొదటి రోజు, రెండో రోజు కొనసాగిన నేపథ్యంలో వాటికి కట్టడి చేయాలి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తు పత్రాలు బయట విక్రయించడానికి వీల్లేదు. ఎవరైతే విక్రయించే అలాంటి చర్యలకు పాల్పడుతో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే కొండలు, ఇక ఈ దరఖాస్తు ఫామ్లు పీడిఎఫ్ రూపంలో ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉండే అవకాశం ఉందా? ఉన్నప్పటికీ కూడా వీటిని యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైతే గ్రామంలో ఒక షెడ్యూల్ ఇస్తున్నారు, ఎందుకంటే ఈ 10 రోజుల పాటు ప్రభుత్వం ఒక షెడ్యూల్ ఇచ్చింది. ఏ మండలాల వారీగా ఏ ఊరిలో ఏ రోజు ప్రజాపాలన ఉంటుందన్నది ఇప్పటికే ఒక టైం టేబుల్ను ఫిక్స్ చేసిన నేపథ్యంలో ఈలోపు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక ఊరిలో ప్రజాపాలన కార్యక్రమం ఉంటే దానికి ముందు రోజు అక్కడికి ఆ ఊరిలోకి దీనికి సంబంధించిన దరఖాస్తు పత్రాలన్నీ చేరవేయాల్సిన బాధ్యత అధికారులు తీసుకుంటారు, రెవెన్యూ అధికారులు తీసుకుంటారు. కాబట్టి వీటిని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ జిరాక్స్ తీసుకోవాలి, ఇలాంటి కార్యక్రమాలకు అన్నది ఆస్కారమే లేదన్నది ప్రభుత్వం భావన. ఇదే అంశం నిన్న మొన్న జరిగిన కూడా కొన్ని చోట్ల ఇదే జరిగింది. ఎందుకంటే పీడిఎఫ్ ఫైల్ ఉన్నదాన్ని జిరాక్స్ సెంటర్లలో వాళ్ళు డౌన్లోడ్ చేయడం, జిరాక్స్ చేసి వాటిని 20 రూపాయలకు 30 రూపాయలకు అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటికి ఆస్కారం లేకుండా
అన్ని దరఖాస్తు పత్రాలను ఆ ఊరికి సంబంధించి ఖచ్చితంగా బిఫోర్ డేనే అక్కడికి చేరవేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే దాన్ని చాలా పకడ్బందీగా నిర్వహించాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఈరోజు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంట్లో ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది కాబట్టి ఎక్కడ కూడా అలాంటి సమస్యకు అలాంటి ప్రశ్నలకు తావివ్వకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్పడంతో పాటు ముఖ్యంగా రైతు బంధు విషయంలో కొంత అస్పష్టత నిన్నటి వరకు కొనసాగిందన్నది ప్రజల్లో వ్యక్తమైన భావనగా ఉంది కాబట్టి దానిపై కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎవరికైతే రైతు బంధు ప్రస్తుతం వస్తుందో వారు అప్లై చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా పింఛన్దారులు కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా కావాల్సిన వారు మాత్రమే దీనికి ఎవరైతే తాము అర్హులమని భావిస్తున్నారో వారు మాత్రమే ఈ 2 పథకాలకు టిక్ చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఝాన్సీ. అలాగే కొండలు ఇప్పటి వరకు మనం చూసుకుంటే మొత్తం 6 రోజులు నిర్వహించే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు లభించాయి, అయితే అధికారుల అంచనా ఏ విధంగా ఉంది? ఈ కార్యక్రమానికి అయితే పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వ్యక్తమవుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. అప్పటికి కూడా లక్షలాది మంది రేషన్ కార్డుకు అప్లై చేసుకున్న పరిస్థితి కూడా వాటన్నిటి కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిన తర్వాత మొదటి రోజు 7,46,000 దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రజలు దరఖాస్తు చేసుకున్నవి. అదేవిధంగా రెండో రోజు నాడు 8,12,862 దరఖాస్తులు వచ్చాయి. మొత్తానికి ఈరోజు 3వ రోజు కొనసాగుతుంది. దీనికైతే భారీగానే ప్రజల నుంచి స్పందన వస్తుంది. ఎక్కడికక్కడ ప్రజలు క్యూ లైన్లో నించొని మరి దరఖాస్తు పత్రాలను సబ్మిట్ చేసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా జనవరి 6 వరకు ఏ మేరకు ఎన్ని లక్షలు వస్తాయన్నది ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లబ్ధిదారులు కూడా ఎవరెవరు ఉన్నారన్నది కూడా ప్రభుత్వానికి ఒక స్పష్టత కూడా వస్తుంది. ఏ లబ్ధిదారుడు ఏ పథకాలకు, ఫర్ ఎగ్జాంపుల్ పింఛన్కు ఎంతమంది అర్హులుగా ఉన్నారు, అదేవిధంగా రైతు బంధుకు ఎంతమంది అర్హులుగా ఉన్నారన్నది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని స్క్రూటినీ చేయడం ద్వారా ప్రభుత్వానికి ఒక క్లియర్గా ఒక లెక్క తేలుతుందన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. దాంతోపాటు ఈ జనవరి 6 వరకు చేసుకోలేని వారు కూడా తర్వాత కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా నిరంతరంగా కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఝాన్సీ. అలాగే కొండలు ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తుల ఫామ్ అందరికీ కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉండాలి. బట్ కొన్ని ప్రాంతాల్లో ఆ ఫామ్లు అనేవి అమ్ముతున్నారు. అసలు ఎన్ని ప్రాంతాల్లో ఈ ఫామ్ల అమ్మకాలు జరుపుతున్నారు, అయితే వీటిపై అధికారులు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా నిన్న సిఎస్ శాంతికుమారి కూడా ఈ అంశంపైనే కలెక్టర్లతో రివ్యూ చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ దరఖాస్తు పత్రాలను బయట అమ్మకాలు జరపడం అన్నది చాలా సీరియస్గా ఆయన పరిగణించారు. అందుకే అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వీటికి ఆస్కారం లేకుండా ప్రతి దరఖాస్తు ఫారం ఆ ఊరికి ముందు రోజున చేరే విధంగా అధికారులు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే స్పష్టమైన రెవెన్యూ అధికారులకు స్పష్టమైన గైడ్లైన్స్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి వాటిని నిర్వర్తించాలన్నదే ప్రభుత్వం సీరియస్గా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా మరోసారి ఈ జిరాక్స్ సెంటర్లలో అమ్మకాలు జరుపుతున్నారో లేదంటే పక్కన స్టేషనరీ షాపుల్లో అమ్మకాలు జరుగుతున్నాయన్న వార్తలు రాకూడదన్నది ఆయన సీరియస్గా అధికారులను ఆదేశించడంతో పాటు వీటికి ఎవరైనా పాల్పడితే ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించడం. అంటే ఈ 2 రోజుల నుంచి కొనసాగుతున్న కొన్ని చోట్ల దరఖాస్తు పత్రాలు అందకపోవడంతో జనం జిరాక్స్ షాపులను ఆశ్రయించడం, అక్కడ జిరాక్స్ కాపీలు తీసుకెళ్లి అప్లై చేయడం, అదేవిధంగా కొంతమంది పీడిఎఫ్ ఫైల్ నుండి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని అమలు చేయడం, ఇలాంటివన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంత గందరగోళాన్ని కూడా తావిచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఆందోళనలన్నింటికి బ్రేక్ వేసేందుకు ప్రభుత్వం సీరియస్గా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ కావడం, దీనిపైన రివ్యూ చేయడం, ఖచ్చితంగా వీటిని అమలు చేయాల్సిందే. ఏదైతే ప్రజాపాలన ఏ ఊరిలో జరుగుతుందో ఆ ఊరుకు ముందు రోజు నాడే వీటన్నిటిని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ.